ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా? అయితే మనం 9 మంత్స్ ప్రెగ్నెన్సీలో టెస్టుల లిస్ట్ ఏమేమి చేయించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో మదర్ గురించి కానీ, బేబీ గురించి కానీ, బాగుండాలి బేబీ మదర్ అంటే మనం ఏం టెస్ట్ అనేది ఇంపార్టెంట్‌వి చేయించుకోవాలో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం యూజువల్‌గా ప్రెగ్నెన్సీలో మేమైతే ప్రెగ్నెన్సీ డీటెయిల్స్ మొత్తం ఈ బుక్‌లో మెన్షన్ చేస్తామనమాట. యాంటీనేటల్ బుక్‌లో. సో ఇందులో లిస్ట్ ఆఫ్ టెస్ట్ అనేది ఒక పేజ్‌లో మెన్షన్ చేస్తామనమాట. సో ఈ లిస్ట్ ఆఫ్ టెస్ట్లు మేమైతే ఏమైతే ప్రిస్క్రైబ్ చేస్తామో ఆ టెస్ట్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బ్లడ్ గ్రూపింగ్ అండ్ ఆర్హెచ్ టైపింగ్. సో పేషెంట్ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డెలివరీలో బ్లడ్ అవసరం అనేది పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బ్లడ్ గ్రూప్ కంపల్సరీ తెలుసుకోవాలి. అండ్ పాజిటివ్ గ్రూపా నెగిటివ్ గ్రూపా తెలుసుకొని మనకి డెలివరీ తర్వాత యాంటీడీ ఇంజెక్షన్ ఏమన్నా అవసరమా అనేది కూడా చూసుకోవాలి. సో బ్లడ్ గ్రూపింగ్ టైపింగ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే బ్లడ్ పర్సంటేజ్, హీమోగ్లోబిన్ లేకుంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చేసుకోవాలి. సో బ్లడ్ పర్సంటేజ్ నార్మల్గా ఉందా, ఇది తగ్గితే మళ్ళీ బేబీ గ్రోత్ ఎఫెక్ట్ పడుతుంది, మదర్కి డెలివరీలో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బ్లడ్ పర్సంటేజ్ అనేది మనం స్టార్టింగ్లోనే చేసుకొని దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ బ్లడ్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ మెయిన్గా డెలివరీ టైంలో ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ప్లేట్లెట్ కౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ప్లేట్లెట్ కౌంట్ అనేది కొంతమందికి తక్కువగా ఉంటుంది, కొంతమందికి ప్రెగ్నెన్సీ వల్ల తగ్గుతుంది. సో ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు బ్లీడింగ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది డెలివరీలో కాబట్టి సో ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ప్లేట్లెట్ కౌంట్ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటి అంటే వైరల్ స్క్రీనింగ్ అందరికీ రొటీన్గా చేస్తాం. ఈ హెచ్ఐవి టెస్ట్ కానీ, హెపటైటిస్ హెచ్బిఎస్ ఏజీ టెస్ట్ కానీ, హెచ్సివి హెపటైటిస్ వైరస్ సంబంధించిన ఈ టెస్ట్లు రొటీన్గా చేస్తామన్నమాట. ఈ టెస్ట్లు ఏంటి అంటే వైరల్ స్క్రీనింగ్, మదర్కి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, దానికి స్పెసిఫిక్గా ఏదైనా ట్రీట్మెంట్ అవసరమా, అండ్ బేబీకి ఏమన్నా ఈ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ బేబీకి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా, అండ్ డాక్టర్స్ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ మెడికల్ ఫీల్డ్లో ఎవరైనా సరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్ తీసుకోవడానికి రెండు రకాలుగా ఇది హెల్ప్ఫుల్ అనమాట. సో వైరల్ స్క్రీనింగ్, హెపటైటిస్ టెస్ట్ కానీ, హెచ్ఐవి టెస్ట్ కానీ ప్రెగ్నెన్సీలో అందరికీ రొటీన్గా చేస్తాం. దాని తర్వాత థింగ్ ఏంటి అంటే షుగర్ లెవెల్స్. షుగర్ లెవెల్స్ ఏంటి అంటే మన ఇండియన్స్కి డయాబెటీస్ రిస్క్ చాలా ఎక్కువ కాబట్టి అందరికీ రొటీన్ షుగర్ లెవెల్స్ చేసుకుంటాము. అంతేకాకుండా స్పెసిఫిక్గా ప్రెగ్నెన్సీలో జీటీటీ టెస్ట్, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. ఇది యూజువల్గా 24 నుంచి 28 వీక్స్ టైంలో చేస్తాం. సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రిస్క్ ఏమన్నా ఉన్నదా అని చూసుకోవడానికి, దానివల్ల ఒక్కొక్కసారి బేబీకి కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ థింగ్ సీరం బిలిరూబిన్ టెస్ట్. సో ఈ బిలిరూబిన్ టెస్ట్ ఏంటి అంటే కామెర్లు, లివర్కి సంబంధించిన బిలిరూబిన్ లెవెల్స్ కామెర్లు ఏమైనా పెరుగుతున్నాయా, ప్రెగ్నెన్సీలో కొంతమందికి జాండీస్ వస్తుంది, సో ఈ జాండీస్ ఏమన్నా ఉన్నదా, అండ్ నెలలు వచ్చేటప్పటికి కోలిస్టేసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కొంతమందికి ఉంటుంది. సో ఈ లివర్ ప్రాబ్లమ్స్ జాండీస్ ఏమన్నా ఉందో చూసుకోవడానికి ఇది ఒకటి చేస్తామన్నమాట. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే చేసి ప్రెగ్నెన్సీ అంతా మానిటర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే థైరాయిడ్ టెస్ట్. ఎందుకంటే థైరాయిడ్ టెస్ట్ ఉన్నప్పుడు మదర్కి థైరాయిడ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, బేబీకి కూడా గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది, అండ్ బేబీకి ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ థైరాయిడ్ లేకపోతే. అండ్ ప్రెగ్నెన్సీలో బేబీస్ మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ అయిపోవటం కానీ, నెల నిండకుండా నొప్పులు రావటము, డెలివరీలో బ్లీడింగ్ అవ్వటము, ఇలాంటి రకరకాల రిస్కులు ఉంటాయి థైరాయిడ్ వల్ల. సో థైరాయిడ్ టెస్ట్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, డెలివరీ తర్వాత బేబీకి కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ థైరాయిడ్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కంట్రోల్లో ఉందా లేదా చూసుకుంటూ రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ యూరిన్ టెస్ట్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా ఉంటాయి, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించుకోవటము, ఈ టెస్ట్ రొటీన్గా ప్రెగ్నెన్సీలో చేయించుకోవాలన్నమాట. అంతేకాకుండా మనం స్కాన్స్తో పాటుగా అరౌండ్ 11 to 14 వీక్స్ అప్పుడు డబుల్ మార్కర్ టెస్ట్, లేకుంటే అరౌండ్ 14 to 18 వీక్స్ టైంలో ట్రిపుల్ మార్కర్ టెస్ట్ కానీ, ఇది మిస్ అయితే 20 వీక్స్ అప్పుడు క్వాడ్రపుల్ మార్కర్స్ కానీ, ఇలా జెనెటిక్ మార్కర్స్ టెస్ట్ ఒకటి మనం రొటీన్గా ప్రెగ్నెన్సీలో చేసుకుంటే మంచిది. సో ఈ టెస్ట్లన్నీ రొటీన్గా అందరికీ చేయించడానికి నేను చెప్పినవన్నమాట.
ఒక్కొక్కసారి ఏదన్నా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా టెస్ట్ అనేది అవసరం పడుతుందనమాట. సో, మీరు మీ గైనకాలజిస్ట్ డాక్టర్ గారి సలహాతో ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కొక్క పర్టిక్యులర్‌గా ఎక్స్ట్రా టెస్ట్ అనేది అవసరం పడొచ్చు. సో, మీకు పర్టిక్యులర్‌గా ఏ టెస్ట్ అవసరం అవుతుందో అవైతే డిస్కస్ చేసుకోండి. అదర్‌వైజ్ రొటీన్‌గా అందరికీ ప్రెగ్నెన్సీలో ఈ టెస్టులు చేపిస్తే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ.